హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చుక్కకూర పప్పు చేసుకుందాం అండి. ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శృతిస్ మంత్రాకి స్వాగతం అండి. ఈరోజు మనం చుక్కకూర పప్పు చేసుకుందాం. చుక్కకూర ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్నానండి. అలాగే పప్పు కూడా కడిగి పెట్టేసుకున్నాను. ఇది కుక్కర్ పెట్టుకుందాం ఇప్పుడు. ఇవి 6 చిల్లీస్ ఉన్నాయండి. దీన్ని గ్రైండ్ చేసుకుందాం ఫస్ట్ మనము. గ్రైండ్ చేసేసానండి. ఇది చుక్కకూర అండి. కాడలతోనే కట్ చేయాలి, కాడలు తీయకూడదు. అందులోనే పులుపు ఉంటుందండి. పప్పు అండి. కుక్కర్ పెట్టేసుకుందాము. 3 విజిల్స్ రాగానే ఆఫ్ చేసేద్దాం. సరే చెక్ చేద్దామండి పప్పు ఉడికిందో లేదో. ఉడికిపోయిందండి. చూస్తున్నారు కదా, మెత్తుకున్నాం ఇది ఇప్పుడు. స్టవ్ ఆన్ చేసేసానండి. మూకిడి పెట్టుకున్నాను. ఆయిల్ వేస్తున్నాను. ఆవాలు వేసుకుందామండి. అలాగే జీలకర్ర వేస్తాను. ఇంగు వేసుకుందాం. ఎండుమిర్చి కూడా వేస్తాను. కొద్దిగా పసుపు వేసుకుందాం. ఇంగు కూడా వేస్తాను. పచ్చిమిర్చి గ్రైండ్ చేసి పెట్టాను కదండి, అది ఇప్పుడు వేసేస్తాను ఇక్కడ. మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి. ఇది మిక్స్ చేద్దాం. ఇప్పుడు ఫ్లేమ్ లోలో పెట్టాను. కొద్దిగా అది ఫ్రై అయినట్టయితే అప్పుడు చుక్కకూర వేసుకుందామండి. చుక్కకూర వేసేస్తున్నాను. మిక్స్ చేద్దామండి ఇప్పుడు. మూత పెట్టుకుందాం. ఇది ఒకసారి కలుపుదామండి. మెత్తగా ఉడికిపోయిందండి చుక్కకూర. నేను పులుపు ఏమీ యాడ్ చేయనండి. దీంట్లో ఉన్న పులుపే సరిపోతుంది పప్పుకి. ఇక్కడ సాల్ట్ యాడ్ చేస్తానండి. ఇప్పుడు నేను 1 స్పూన్ వేస్తున్నాను. అలాగే కొద్దిగా మెంతి పొడి వేస్తానండి. ఎప్పుడు నేను చేసి పెట్టుకుంటాను. ఆ పౌడర్ వేసాను. మిక్స్ చేద్దాం. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాను ఇక్కడ నేను. వాటర్ వేస్తున్నాను. మిక్స్ చేద్దామండి. ఇది కందిపప్పు వేసేసుకున్నామండి ఇప్పుడు ఇక్కడ. మిక్స్ చేద్దాం. ఇదే కుక్కర్లో కొంచెం వాటర్ యాడ్ చేశానండి. అదే వాటర్ ఇక్కడ వేసేస్తున్నాను. బాయిల్ అవ్వాలండి ఇది ఇప్పుడు. బాగా ఉడకాలి. ఇది బాయిల్ అవుతుంది కదండి. ఒక 10 మినిట్స్ నుంచి బాయిల్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాను. అంతే అండి, చుక్కకూర పప్పు అయిపోయింది. అంతే అండి, చుక్కకూర పప్పు రెడీ అయిపోయింది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఎలా కుదిరిందో చెప్పండి. థ్యాంక్ యూ.